యాదాద్రి భువనగిరి జిల్లాలో పండుగ పూట రేవంత్ సర్కార్ అలజడి సృష్టిస్తుంది. కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తుంది. భువనగిరి పట్టణంతో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికెక్కడ నిర్బంధిస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ ధర్నాను భగ్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భువనగిరిలో గ్రంథాలయ మాజీ చైర్మన్ అమరేందర్ గౌడ్, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ను వారి ఇళ్లలోనే నిర్బంధించారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం నిజంగా కూడా దురదృష్టకరం. ఇట్లాంటి రౌడీయిజాన్ని ఇంకా కూడా మర్చిపోతలేదు కాంగ్రెస్ పార్టీ. అధికారంలో లేనప్పుడు ఇదే రౌడీయిజం, అధికారంలోకి వచ్చినా ఇదే రౌడీయిజం. వీరి నైజం మారట్లేదు. మీరు ఏ విధంగా నడుచుకోవాలనో మీ రేవంత్ రెడ్డికి తెలియదు, మీ మంత్రులకు తెలియదు, మీకు తెలియదు. హుందాగా నడుచుకోవడం నేర్చుకోండి. వీధి రౌడీలాగా ఇంకా కూడా దాడులు చేయడం అనేది మర్చిపోతలేరు. మీరు అలవాటు పోతలేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. కానీ ఈరోజు ఎవరైతే మరి పార్టీ కార్యాలయం మీద దాడి చేసిరో వాళ్ళ మీద చర్య తీసుకునే వరకు ఊరుకునేది లేదు. స్వయంగా పోలీసులే దగ్గర ఉండి దాడి చేయించారనే మాట చెప్తా ఉన్నాం. మరి దాడి చేయబోతున్నారని తెలిసినప్పుడు గేట్ దగ్గరే అడ్డుకోవాలి. కానీ లోపలికి వచ్చి ఏం చేసిండ్రు ఎస్ఐ కానిస్టేబుల్స్? వాళ్ళు వచ్చి కుర్చీలు విరగొడుతుంటే, అక్కడున్న ఫర్నిచర్ని ధ్వంసం చేస్తూ ఉంటే, కేసీఆర్ గారి ఫోటోని, కేటీఆర్ గారి ఫోటోని ధ్వంసం చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చున్నారా మీరు? నేను సిపి గారికి వెంటనే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. ఆ ఎస్ఐ, ఆ కానిస్టేబుల్ ఎవరైతే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేపించినారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే వీడియోలో చాలా స్పష్టంగా ఉంది, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాం. వాళ్ళందరూ కూడా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నామని చెప్పి పిలిపిస్తే, ప్రజాస్వామ్యయుతంగా పిలిపిస్తే ఇవాళ హౌస్ అరెస్టు అక్రమంగా చేసి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంగా లేదు, పోలీసు రాజ్యంగా నడుస్తా ఉంది. మరి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన లేదు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే, ప్రజల సమస్యలను ప్రశ్నిస్తూ ఉంటే, ఆ సమస్యలను కూడా ప్రశ్నించకుండా అణిచివేసే ధోరణిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు నిజంగా అక్రమంగా అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ ప్రభుత్వానికని హెచ్చరిస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పండగ పూట రేవంత్ సర్కార్ అలజడి సృష్టిస్తుంది. కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తుంది. భువనగిరి పట్టణంతో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ ధర్నాను భగ్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భువనగిరిలో గ్రంథాలయ మాజీ చైర్మన్ అమరేందర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ను
వారి ఇళ్లలోనే నిర్బంధించారు. ప్రభుత్వ అక్రమ అరెస్టుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడానికి నిరసిస్తూ ఈ రోజు నిరసన ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎలాగైనా ఆ ధర్నాని భగ్నం చేయాలనేటువంటి కుట్రతో కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఈ అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళ ఇంటికి చుట్టాలు, బంధువులు కూడా వచ్చారు. ఆ బంధువుల ముందే ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అవమానించేలాగా ఒక ఉగ్రవాదాన్ని అరెస్ట్ చేసినట్టుగా, ఒక ఏదో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా వారందరినీ కూడా అర్ధరాత్రి అతి దారుణంగా వారందరినీ కూడా అరెస్ట్ చేసి జీవులలో తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇక ఇప్పటికే యాదాద్రి సంబంధించినటువంటి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సుంత మహేందర్ రెడ్డి కూడా బయలుదేరారు. పోలీసుల యొక్క వ్యూహాన్ని ఛేదించుకొని ఎట్టి పరిస్థితుల్లో భువనగిరి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపడతాం, కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్జన్యాన్ని ఎండగడతాం, రౌడీజాన్ని ఎండగడతాం అని కూడా వాళ్ళు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక యాదాద్రి సంబంధించినటువంటి ఈ గుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగుడి మహేందర్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. దీంతో పాటు భువనగిరి జిల్లా కేంద్రంలో రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు, గ్రంథాలయం సంబంధించినటువంటి మాజీ అధ్యక్షులు కూడా వారి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా పోలీసులు పహారా గస్తా ఉన్నారు. ఇంటి చుట్టూ కూడా పోలీసుల్ని పెట్టడం జరిగింది. అయితే దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దౌర్జన్యం చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దాడికి యత్నించింది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా ధర్నాకు పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏంటని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది ఒక పరిపాటిగా మారింది. ఏ చిన్న ధర్నా కార్యక్రమానికి, ఏ చిన్నటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా ముందస్తుగా అరెస్టులు చేయడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారింది చెప్తా ఉన్నారు. ఏ చిన్నది ప్రశ్నించినా కూడా అక్రమ అరెస్టులు పెట్టడం, వేధించడం అనేది తెలంగాణలో పరిపాటిగా మారింది. పోలీస్ రాజ్యం నడుస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్ని వేధించినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ గూండాలు చేసినటువంటి గూండాగిరిని ఎండగట్టేలాగా వారిపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామంటూ ఈ రోజు నిరసన ధర్నా నిర్వహిస్తామని కూడా గొంగుడి సుంత మహేందర్ రెడ్డి, పైలశేఖర్ రెడ్డి తేల్చి చెప్తా ఉన్నారు. ఇదే రకంగా దాడుల సంస్కృతిని కొనసాగిస్తే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సహనం నశిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా ఉండరు, వాళ్ళ కార్యాలయాలు కూడా ఉండవని కూడా వాళ్ళకి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. దీంతో పాటు నిన్న కార్యాలయం పైన దాడి చేసి ఫర్నిచర్ ని, అద్వాలను, కంప్యూటర్లను, టీవీలను బలగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, ఆ ఎన్ఎస్కే కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి జైలు పంపాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంత స్పష్టంగా వీడియోలు ఉన్నాయి, అంత స్పష్టంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఒక్కరిపైన కూడా కేసు నమోదు చేయలేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్నా నిర్వహిస్తాం, కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బయట పెడతామని కూడా ప్రస్తుతం ఒక్కొక్కరుగా భువనగిరి జిల్లా కేంద్రానికి కార్యకర్తల నాయకులు చేరుకుంటున్నారు. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్ యూ.